ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ అంకుల్. హాయ్. రాజేశ్వర్ గారు ఎక్కడరా? ఏదో పర్సనల్ మీటింగ్ ఉందని వెళ్లారు మావయ్య. మీటింగ్ అయ్యాక మళ్ళీ జాయిన్ అవుతానన్నారు. ఓకే. అయ్యా నమస్కారం. పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున దంపతులు ఇద్దరూ భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొనాలి. మంచిది, రండి. పదండి. భాగ్యం, గుర్తుందిగా, ఈ పూజ పెట్టిందే సరస్వతి కోసం. సరస్వతి వస్తుంది, ఒక కంట కనిపెట్టుండు. రండమ్మా. అమ్మాయి అబ్బాయి పీటల మీద కూర్చోండి. కూర్చోండి. అమ్మా మీరు అలా కూర్చోండి. హరి ఓం. శ్రీమన్మహాగణ అధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచి. పార్వతి, ఎంతసేపు అలా నిలబడి ఉంటావు? ఇలా రా, వచ్చి నా పక్కన కూర్చో. పర్వాలేదు. పూజ పూర్తవడానికి చాలాసేపు పడుతుంది. అంతసేపు నిలబడడం కష్టం. రా, వచ్చి కూర్చో. ఈయనేంటి నా మీద ఈరోజు ఇంత ప్రేమ వలకబోస్తున్నారు? బాబు, దంపతులు ఇద్దరూ బొట్టు పెట్టుకోండి. అమ్మా, దంపతులు ఇద్దరూ కలశానికి నమస్కారం చేసుకోండి. భువనేశ్వరి శివనారేశ్వరి సిరిగల మాయమ్మ, మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మా. దీనుల రక్షిణి దానవ మర్దిని దయగల మాయమ్మ, మృదుకర భాసిని శుభవరదాయని అభయము నీవమ్మా, అభయము నీవమ్మా. శ్రీ భువనేశ్వరి శివనారేశ్వరి సిరిగల మాయమ్మ, మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మా.
లోపల జరిగే పూజలో ఏదో ఒక గొడవ ఖచ్చితంగా జరుగుతుంది. ఏం జరిగినా సరే నా వరకు తేడా వస్తే ఎవ్వరిని వదిలిపెట్టను. మా అమ్మ ఇక్కడికి ఖచ్చితంగా వస్తుందని నాకెందుకు బలంగా అనిపిస్తుంది. అందుకే నాన్న అలా నటిస్తున్నారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం జరుగుతుంది? ఒకవేళ నిజంగా అమ్మ ఇక్కడికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకెళ్ళాలి. ఒకవేళ దానికి ఎవరైనా అడ్డొస్తే అమ్మా, అబ్బాయి ఇంటి పేరిట ఉన్న ఇంటి పెద్దల పేర్లు చెప్పి అమ్మవారిని బలంగా తలుచుకోండి. లోక్నాథ్, సరస్వతి. ఓం తచ్చన్యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఈ తీర్థం తీసుకుని 3 సార్లు ఆచమనం చేసి పితృదేవతలకి దేవత వైపు చూసి నమస్కారం చేసుకోండి. ఓం ఆచమ్య హస్తో ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధురాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః. బాబు, చనిపోయిన వారు కూడా దేవతలతో సమానం కాబట్టి మీ పితృదేవతల ఆశీర్వాదం ఈ పూజలో కీలకం. అయ్యో భగవంతుడా, నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. పూజకు వెళ్ళే సమయంలో ఏంటి పరీక్ష మాకు? అక్కడ గుడి దగ్గర పూజ మొదలైపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకేం అర్థం కావట్లేదు. సరస్వతమ్మని ఎలా కాపాడుకోవాలి? తను అనుకున్నట్టు పూజకి ఎలా తీసుకెళ్ళాలి? అమ్మా, అమ్మ లేమ్మా, అమ్మ సరస్వతమ్మ, అమ్మ లేమ్మా. అమ్మా బాబు, కాస్త చూస్తూ ఉండయ్యా. సరే అమ్మా. బాబు ఆపండి బాబు, బాబు ఆపండి బాబు, ఆపయ్యని దండం పెడతా. ఆపండి బాబు. అయ్యో అయ్యా, అయ్యా ఆపండి అయ్యా. బాబు అయ్యా, అయ్యా అయ్యా ఆపండి అయ్యా, మీకు దండం పెడతాను. అయ్యో అయ్యా, ఆపండి ఆపండి అయ్యా, నీకు దండం పెడతా. ఆపండి అయ్యా. బాబు, ఒక ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. ఆటో స్టార్ట్ అవ్వట్లేదయ్యా, కొంచెం సహాయం చేయండి. లేదమ్మా, అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. బాబు మీకు దండం పెడతాను, మీకు పుణ్యం ఉంటుంది. స్పృహ తప్పి పడిపోయింది, దయచేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాలయ్యా. మీకు దండం పెడతాను. రండి రండి అయ్యా. అమ్మా అమ్మా, అమ్మ సరస్వతమ్మ లేమ్మా. అమ్మా
तच्छंयोरा वृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञमते दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे अक्षतान् समर्पयामि प्रार्थना नमस्कारान् समर्पयामि ఇంతటితో దోష పరిహార పూజ పూర్తయింది. పూజ అనంతరం మీరిద్దరూ కలిసి పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజిత సజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమమాహ శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఈ పూజతో మీ దోషాలన్నీ పోయి మీలో అన్ని సంతోషాలే ఉండాలి. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నా చేతిలో మనవరాలను మనవన్నో పెట్టే బాధ్యత మీదే. పార్వతి, నువ్వు కూడా ఆశీర్వదించు. ఇలాంటి శుభ సందర్భంలో మా ఇంటి మహాలక్ష్మి నా కోడలు సరస్వతి ఉండుంటే ఎంత బావుండేది. నా కొడుకు పక్క నుంచుని ఆశీర్వదించాల్సిన నా కోడలి స్థానంలో ఎవరో ఉండి ఆశీర్వదిస్తున్నారు. ఇదంతా మా కర్మ. ఇలాంటి సంతోషకరమైన రోజు నా కోడలు లేదని తలుచుకుంటేని చాలా బాధగా ఉంది. మరే నా మొహం మండ, బాగా చెప్పావమ్మా. అన్ని జరుగుతున్నా ఆనందం లేదు అన్నట్టు ఇన్ని జరుగుతున్నా సరస్వతి వదిన లేదన్న బాధ బాగా తెలుస్తుంది. ఆశీర్వాదం ఇస్తే సరిపోదు, ఆ స్థానంలో ఉండే వాళ్ళకు కూడా ఓ అర్హత ఉండాలి. అమ్మా, మీరు కూడా ఆశీర్వదించండి. పార్వతి, నువ్వు కూడా ఆశీర్వదించు. రారా. మీ మధ్య ఉన్న బంధం ఇంకా బలపరుచుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి. గతంలో ఆయన నా మీద చూపించిన ప్రేమ నా మనసులో ఈ రోజుకి కూడా గుర్తుంది. ఆయనతో గడిపిన క్షణాలు నా జీవితంలోనే మధురమైనవి. అప్పుడు ఆయన నాతో ఎలా ఉండేవారో ఈరోజు నాకు ఆయన అలా కనపడుతున్నారు. ఇప్పుడు ఆయన ఉన్నది మనస్ఫూర్తిగానా లేక మనసులో ఏదో పెట్టుకుని ఉన్నట్టు నటిస్తున్నారో నాకు తెలియదు, కానీ నా మనసుకి ఎన్నో ఏళ్ల ముందు ఆయనతో ఉన్న సంతోషం ఇన్నేళ్లకి నాకిప్పుడు కలుగుతుంది. అమ్మా, ఇద్దరు వచ్చి ఇలా కూర్చోండి. కూర్చో అమ్మా. జరుగుతున్నదంతా చూసి చాలా సంతోషంగా ఉన్నావు కదా పార్వతి. ఈ సంతోషం నీకు శాశ్వతం కాదని తెలుసుకో. నేను ఇష్టం లేకపోయినా మిమ్మల్ని అందరినీ నమ్మించి మీతో పాటు నవ్వుతూ ఉండడానికి కారణం తెలిస్తే గుండె బద్దలైపోతుంది. అది జరగబోయే క్షణం చాలా తొందరలోనే ఉంది. ఆ క్షణం సరస్వతి ఇక్కడికి చేరుకోవడమే. ఒక్కసారి సరస్వతి ఇక్కడికి చేరుకున్నాక ఈ లోక్నాథ్ విశ్వరూపం ఏంటో మీరు చూస్తారు.
అత్తమ్మ చెప్పినట్టు మనం వెళ్లేలోపు ఆ లోక్నాథ్ ఎంతకైనా తెగించే రకం. అక్కడ సరస్వతి అత్తమ్మకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే మనం అత్తమ్మ కన్నా ముందు చేరుకోవాలి. త్వరగా వెళ్ళు బావా. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంగ్రియే స్మరామి. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామేవపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రీం లోకే దేవజుష్టామదారాం. అయ్యా, ఇంతటితో దోషపరిహార పూజ పరిసమాప్తమైంది. తర్వాత అనంగ త్రయోదశి వ్రతం పూర్తి చేయాలి. అందరూ వచ్చి ఇలా కూర్చోండి. అమ్మా, అనంగ త్రయోదశి వ్రతం గురించి వివరిస్తాను, అందరూ శ్రద్ధగా వినండి. ఈ వ్రతం జరిగేటప్పుడు పీటల మీద కూర్చున్న భార్యాభర్తలు వారి తల్లిదండ్రులు లేవకుండా భక్తితో పూజ చేయాలి. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని వృద్ధి చేయడంతో పాటు దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసే వ్రతం అనంగ త్రయోదశి వ్రతం. ఇష్టం లేని చోట ఏ ప్రయత్నం చేయకుండా మదన పడుతూ ఉంటే మన మనసుకి నచ్చినట్టు ఎలా జరుగుతుంది నా మొహం మండ? నాకు షాక్ ఇచ్చిన ఈ పార్వతికి నేను షాక్ ఇస్తాను. వెలుగుతున్న ఆ దీపమే ఇప్పుడు నాకు దొరికిన ఆశాజ్యోతి. శుభంగా జరుగుతున్న ఈ పూజలో అశుభం కలిగేలా చేసే ఒకే ఒక్క మార్గం ఈ దీపం. ఈ పార్వతి చీర కొంగుని తీసి ఆ దీపంలో పడేలా చేసి పార్వతికి ఇక్కడున్న వాళ్ళందరికీ ఒక షాక్ ఇవ్వాలి. ఈ భాగ్యం తలుచుకుంటే ఏం జరుగుతుందో ఒక శాంపిల్ చూపిస్తా దానికి. ఒకవేళ ఇదే మంటల్లో తగలపడిపోయిందంటే పీడ పోతుంది. దేని మొహం మంట. అమ్మా, నేను అక్కడ కూర్చుంటాను. మన్మధుడు విషయం పూర్తిగా అర్థం చేసుకోకుండా దేవతలందరికీ రాజైన ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని రంగంలోకి దిగాడు. అయితే అప్పటికే శివుడు యోగనిష్టలో ఉన్నాడు. పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. మన్మధుడు శివుడున్న చోటుకు వెళ్లి తన ప్రతాపాన్ని చూపాడు. యోగనిష్టలో శివుడికి మనోవికారం కలిగింది. ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు. అయితే అంతలోనే జరిగిందేమిటో తెలుసుకున్నాడు శివుడు. వెంటనే తన యోగనిష్టను చెడగొట్టినందుకు మూడో కంటితో మన్మధుని భస్మీపటలం చేశాడు. దీంతో మన్మధుని భార్య అయిన రతీదేవి భోరును విలపించింది. దేవతల మేలు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరే విధమైన తప్పు ఆయన చెయ్యలేదని, తనకు మళ్లీ పతిభిక్ష పెట్టమని వేడుకుంది. కరుణించిన పరమేశ్వరుడు రతీదేవికి మాత్రమే ఆనాటి నుంచి అనంగుడుగా మన్మధుడు కనిపిస్తాడని, ఇతరులెవరికీ మన్మధుడు కనిపించడని తెలిపి పునరుజ్జీవితుణ్ణి చేస్తాడు.
నాకు తెలుసు నువ్వు వస్తావని. మా అమ్మ కూడా వస్తుందని తెలుసు. అందుకే ఇక్కడ గస్తీ కాశాను. నేనైనా లోపలికి వెళ్ళొచ్చా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.